వంగవీటి రాధ దివంగత నేత వంగవీటి మోహన్ రంగా కుమారుడు. 2004లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలిచాడు. అయితే 2009లో ప్రజారాజ్యం పార్టీలో జాయిన్ అయి ప్రజారాజ్యం తరపున పోటీ చేశాడు, ఓడిపోయాడు. 2014లో వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయాడు. అయితే 2019, 24లో ఆయన పోటీ చేయకుండా అలానే ఉండిపోయాడు. అయితే 2024 ఎలక్షన్స్లో మాత్రం తెలుగుదేశం కూటమి తరపున విస్తృతంగా ప్రచారం చేశాడు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో, అలాగే ఉమ్మడి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో ఈయన ప్రచారం బాగా కలిసి వచ్చింది. కాపులు ఓట్లు పోలరైజ్ అవడంలో రాధా కీ రోల్ పోషించాడు అనే టాక్ కూడా నడిచింది. సో ఈయన వల్ల మనకి భారీ లాభం జరిగిందని బలంగా భావించిన చంద్రబాబు నాయుడు గారు అయితే రాధాకి ఖచ్చితంగా ఎమ్మెల్సీ స్థానం ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు. దాంతోపాటుగా ఇమీడియట్గా ఆయన్ని మంత్రివర్గంలో కూడా తీసుకోబోతున్నారు అనే టాక్ అయితే ఈ మధ్యకాలంలో విపరీతంగా స్ప్రెడ్ అయింది. అయితే ప్రస్తుత సిచ్యువేషన్ ఎలా ఉందని చూస్తే 2 ఎమ్మెల్సీ స్థానాలకైతే నోటిఫికేషన్ వచ్చింది. వైసీపీ పోటీ పడే స్థాయిలో కూడా లేదు, కేవలం 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి. సో 2 ఎమ్మెల్సీలను కూడా ఏకగ్రీవంగా తెలుగుదేశం కూటమే గెలవబోతుంది. అయితే ఈ 2 సీట్లో ఒకటి రాధాకి ఇస్తారు అనే టాక్ మొన్నటి వరకు వినిపించిన ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ అయితే 2 ఎమ్మెల్సీ సీట్లో ఒకటి కూడా రాధాకి దక్కట్లేదు. ఒక ఎమ్మెల్సీ సీట్ని అయితే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కోసం సీట్ త్యాగం చేసిన వర్మకి ఇవ్వాలని ఫిక్స్ అయిపోయారు. ఇక 2వ ఎమ్మెల్సీ సీట్ని అయితే రాయలసీమకు చెందిన ముస్లిం మైనారిటీ నేత ఇక్బాల్కి అయితే ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు. అయితే ఎంతో ఆశలు పెట్టుకున్న రాధాకి ఈసారి కూడా కొంత నిరాశ ఎదురయ్యేటట్టు కనపడుతుంది. సో రాధా ఎమ్మెల్సీగా ఎన్నికవ్వడం కోసం అయితే మరికొంతకాలం వెయిట్ చేయాల్సి ఉంది. ఈసారి ఎప్పుడైనా నోటిఫికేషన్ వచ్చినప్పుడు మాత్రమే రాధాకి అవకాశాలు దొరుకుతాయి అనే టాక్ అయితే బయట స్ప్రెడ్ అవుతుంది. మరి నిజంగా ఇది నిజమా, లేదా ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిన 2 ఎమ్మెల్సీల్లోనే ఒకటి రాధాకి ఇస్తారా లేదా అనేది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మనకి క్లియర్ కట్గా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే 2 ఎమ్మెల్సీ సీట్లు ఖచ్చితంగా రాధాకి దక్కదు అనే వార్త ఎక్కువగా ప్రచారంలో ఉంది.